డియర్ టీమ్, హ్యాపీ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు కూడా డైలీ మనం డిస్కస్ చేసుకునేటట్టుగా మన డైలీ కేర్ ప్రోడక్ట్స్లో ఈరోజు కూడా ఒక 5 to 6 ప్రోడక్ట్స్ సజెస్ట్ చేసుకుందాము. అందులో మనం డైలీ కేర్ వాడే ప్రోడక్ట్లలో అతి ముఖ్యమైనది, ముఖ్యంగా జెంట్స్కి అయినా కానీ లేడీస్కి అయినా కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఫేస్కి సోప్ వాడాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సోప్ని వాడచ్చు ఒకవేళ అది ఫేస్కి సంబంధించిన సోప్ అయితే. బెటర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే మీ ఫేస్కి మీ బాడీకి స్కిన్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్షియేట్ను చేయడానికి దాంట్లో హార్ష్నెస్ను పీహెచ్ లెవెల్ను తగ్గించి ఇంకొక లిక్విడ్ సొల్యూషన్ తయారు చేస్తారు. దాన్ని మనము ఫేస్ వాష్ అంటుంటాం. ఎస్, అలాంటి ఫేస్ వాష్లు మన దగ్గర 2 కేటగిరీలో 2 ఫేస్ వాష్ ఉన్నాయి. ఒకటి ట్రూమెన్ ఫేస్ వాష్ ఉంది, బయో యాక్టివ్ ఫార్ములాతో వస్తుంది. అండ్ నార్మల్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. ఇక్కడ మీకు బొమ్మ బాగా కనిపిస్తుంది అనుకుంటాను. ఇది మీకు జస్ట్ రెఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. ఇది పాత ప్యాకేజ్. కొత్త ప్యాకింగ్ ఎలా ఉంటుంది? ఓకే, కొత్త ప్యాకింగ్ ఈ విధంగా వస్తుంది. పాత ప్యాకింగ్ మీకు ఇక్కడ క్లారిటీ కోసము ఈ ఇమేజ్ కనిపించాలని చెప్తున్నాను. సార్, వేరే ఫేస్ వాష్కి మన కంపెనీలో ఉండే ఫేస్ వాష్కి డిఫరెన్స్ చాలా ఉన్నాయి. ఇది కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్. ఎలాంటిదంటే మీరు బయట ఉండే ఫేస్ వాష్లో కొద్దిగా పసుపు యాడ్ చేసినా కానీ అది కలర్ రియాక్షన్, చేంజ్ రియాక్షన్ అనేది జరుగుతుంది. మన ఫేస్ వాష్లో మీరు పసుపు ఎంత వేసి కలిపినా కానీ పసుపు కలర్లోనే ఉంటుంది. ఎందుకు సార్ పసుపు అంటున్నానంటే, పసుపు ఈజ్ యాక్టివేటింగ్ ఏజెంట్గా అంటారు. అంటే చాలా సున్నితంగా ఉంటుంది. ఏ దానికైనా కానీ కొద్దిగా కెమికల్ ఉన్నా కానీ దాన్ని రియాక్షన్ అయిపోయి దాని కలర్ ప్రాపర్టీస్ను మార్చేస్తుంది. సో మన ఫేస్ వాష్ను మనం చాలా డెమోస్లో చేస్తాము. పసుపు వేసి కలుపుతాము, దానివల్ల కలర్ చేంజ్ కాదు. ఇది చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ కెమికల్ ఫ్రీ ఫేస్ వాష్ అని మనం ఇక్కడ చెప్పచ్చు. అండ్ ఈ ఫేస్ వాష్లో యొక్క గొప్పతనం అంటే ఇట్ ఈస్ ఎన్రిచ్డ్ విత్ క్యారెట్ అండ్ నీమ్ సీడ్ ఆయిల్ బీడ్స్. ఓకే, ఎన్రిచ్ విత్ క్యారెట్ అంటే, ఎన్రిచ్ అంటే ఇందులో ఈ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్తో పాటు క్యారెట్ మరియు నీమ్ సీడ్ ఆయిల్ అంటే వేప గింజల యొక్క నూనెతో కలిగిన బీడ్స్ ఉంటాయి. బీడ్స్ అంటే ఏమంటే స్పంజ్ లాగా చాలా చిన్న క్రమంలో ఆ ఆయిల్ను ఎక్స్ట్రాక్ట్ చేసి వీళ్ళు అప్పటికప్పుడు ఒక గింజ రూపంలో, ఒక చిన్న బీడ్ రూపంలో తయారు చేయడం. మన ఫేస్ వాష్ ఎవరైనా వాడేటట్టుగా అయితే కొద్దిగా తీసుకుంటే గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ లో బీడ్స్ అంటే చిన్న చిన్న గింజల మాదిరి వస్తుంది. అది మీరు ఫేస్ కి తగిలించి అలా రబ్ చేసినప్పుడు కంప్లీట్లీ అది కరిగిపోయి మీ ఫేస్ లోకి చొచ్చుకుపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టెక్నాలజీని కలిగి ఉంటుంది. మీరు నార్మల్గా ఎటువంటి ఫేస్ పైన కానీ, ఎటువంటి ఏజ్ ఉన్న వాళ్ళైనా కానీ, అండ్ ఎటువంటి వాళ్ళకైనా కానీ, లేడీస్ అండ్ జెంట్స్కి ఇద్దరికి మన ఫేస్ వాష్ సజెస్ట్ చేయొచ్చు. ఓకే, క్లియర్? ఇందులో క్యారెట్ అండ్ నీమ్ సీడ్ ఆయిల్ బీడ్స్ ఉంటాయి. ఇది ఫేస్లో పింపుల్స్కి గ్లోనెస్ రావడానికి, క్లీన్నెస్ పెంచుకోవడానికి ఆల్ ఏజ్ ఆఫ్ పీపుల్స్, ఆల్ సెక్స్ గల పీపుల్స్ అంటే ఫీమేల్, మెయిల్, ఎనీ వాళ్ళు దీన్ని వాడచ్చు. నెక్స్ట్ అందులో ఇంకొక ప్రోడక్ట్ మన అష్యూర్ ఫెయిర్నెస్ క్రీమ్. ఓకే, చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎస్, ఇది ప్యాకింగ్ మారలేదు, సేమ్ ప్యాకింగ్లో వస్తుంది ఫెయిర్నెస్ క్రీమ్ కూడా. ఈ ఫెయిర్నెస్ క్రీమ్ వచ్చేసి బయట ఇచ్చుకునే ఫెయిర్నెస్ క్రీమ్స్ కంటే చాలా 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 బెటర్. సరే, ఎందుకంటే ఇప్పుడు బయట ఫెయిర్నెస్ క్రీమ్ అంటేనే ఒక యాడ్ వస్తుంది, మీకు అందరికీ తెలిసిందే, ఫెయిర్ అండ్ లవ్లీ. ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్స్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ కూడా వాడుతున్నారు. ఎట్లా అంటే జెంట్స్ కూడా వాడతారు ఫెయిర్నెస్ క్రీమ్. కానీ రీసెంట్లీ పరిశోధనలో మీకు తెలిసింది ఏమంటే ఫెయిర్నెస్ క్రీమ్లో చాలా యొక్క జంతువుల యొక్క కొవ్వు పదార్థాలను కలుపుతున్నారని ఒక రీసెర్చ్లో తేలింది. అండ్ దీంతో పాటు మీరు ఇది తీసుకోవడం వల్ల ఆ కొవ్వు పదార్థము మన స్కిన్కి అబ్జార్ప్షన్ చేసుకోలేకునే ఎస్కాసిటీ లేకపోతే దానివల్ల స్కిన్ క్యాన్సర్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా చాలా చాలా మనకు రీసెర్చ్ స్టడీస్ అనేది చూపించాయి. సో బయటి వాటి ప్రోడక్ట్లతో పోలిస్తే మన ప్రోడక్ట్లో ఏమి ఉంటాయి, మన ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే
చూడడానికి ఇలా ఉంటుంది మన అష్యూర్ ఫెయిర్నెస్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్. కంప్లీట్ ఫెయిర్నెస్ అంటే ఎలా అంటే చాలా మంది అంటారు ఫేస్ కి సార్, అండర్ ఐ కి సార్ ఇలా అంటే, ఇది మీరు కంప్లీట్ ఫేస్ కి వాడచ్చు. ఓకే, ఇందులో మీకు ఎటువంటి ప్రోడక్ట్ క్వాంటిటీని ఇచ్చారంటే, ఇందులో ఉండే ప్రోడక్ట్లలో మనకు ఫెయిర్నెస్ క్రీమ్ లో వచ్చేసి మల్బెరీ ఉంటుంది. మల్బెరీ అనేది చాలా చాలా రిచ్ ప్రోటీన్ కలిగి ఉంటుంది, స్కిన్ లో యాక్టివేటింగ్ ఏజెంట్స్ కలిగిన వాటికి. అలానే సాక్సిఫాగ్రా అండ్ గ్రేప్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఈ సాక్సిఫాగ్రా అనేది ఒక రకమైన హర్బ్ అండి. దీన్ని తెలుగులో చెప్పాలి అంటే గోధుమ రంగులో ఉండే ఒక ఎలా ఉంటుందంటే ఒక గడ్డి రూపంలో ఉంటుంది. ఇది ఎక్కువగా ఫేస్ లోకి చొచ్చుకుపోవడానికి, యాంటీ ప్రాపర్టీస్ ని పెంచడానికి, సెల్ యొక్క రెజ్యునేషన్ ని పెంచడానికి, సెల్ లో పిగ్మెంటేషన్ ను తగ్గించి కంప్లీట్లీ దాంట్లో ఉండే గ్లోనెస్ ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ దాంతో పాటు ఇందులో గ్రేప్ అంటే ద్రాక్షతో కలిగిన ఎక్స్ట్రాక్షన్స్ కూడా ఉన్నాయి, విచ్ హెల్ప్స్ యూ బ్రైటన్ స్కిన్ టోన్ అండ్ రెడ్యూస్ ద డార్క్ స్పాట్స్ అండ్ విత్ సన్ ప్రొటెక్షన్. అంటే మీరు ఎండలో మీ డార్క్ స్పాట్స్ అనేవి మీ స్కిన్ పిగ్మెంటేషన్ ఎలాగైతే అయిపోతుందో దాని నుంచి ప్రొటెక్ట్ చేసి మీ యొక్క స్కిన్ ఆగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ పెంచి ఇది దాని యొక్క బ్రైట్నెస్ ను, స్కిన్ టోన్ ను అన్ఈక్వల్ గా ఉండడాన్ని ఈక్వల్ గా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఫెయిర్నెస్ క్రీమ్ మీరు ఎవరికైనా లేడీస్ కి సజెస్ట్ చేసింటే వాళ్ళు రాంగ్ రన్ లో వాడింటే ఇది ఖచ్చితంగా మరీ అడుగుతారు. చాలా చాలా మంచి క్రీమ్ అండి, హైయెస్ట్ క్వాలిటీ, ఓన్లీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్షన్స్ ఉంటాయి ఇందులో. మల్బెరీ, సాక్సిఫాగా అండ్ గ్రేప్ ఎక్స్ట్రాక్ట్స్ తో కలిగి ఉన్న మంచి గ్లోనెస్ ఇచ్చే మీకు ప్రోడక్ట్. సో నెక్స్ట్ ఇంకొక లవబుల్ ప్రోడక్ట్ వస్తాము. మన అన్ని వెస్టేజ్ కంపెనీలో ఉండే అన్ని ప్రోడక్ట్ల కంటే లేడీస్ కి ఫస్ట్ ఇస్తేనే ఫిదా అయిపోయే ప్రోడక్ట్ ఏది అంటే మన అష్యూర్ బీబీ క్రీమ్. సార్ ఎందుకు సార్ ఇంతగా ఫిదా అవుతారు ఈ క్రీమ్ కి అంటే, చాలా క్రీమ్స్ బయట డిఫరెంట్ టెక్నాలజీతో తయారవుతాయి. ఫెయిర్నెస్ క్రీమ్ వేరు, బీబీ క్రీమ్ వేరు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఫెయిర్నెస్ క్రీమ్ అంటే ఫెయిర్నెస్ మీరు నార్మల్ గా డైలీ యూసేజ్ లో చేయడానికి. బీబీ క్రీమ్ ఏమంటారంటే ఈ ఫెయిర్నెస్ క్రీమ్ తో పాటు ఇందులో కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది. దానివల్ల మీరు ఏ విధంగా అయితే కాంపౌండింగ్ చేస్తారో, అంటే మీరు మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు. దాంతో పాటే దీంట్లో ఫౌండేషన్ ఉంటుంది. ఫౌండేషన్ అంటారు అంటే ఒక టైప్ ఆఫ్ లేయర్ టు మెయింటైన్ యువర్ స్కిన్ గ్లో. అంటే ఇది మీరు ఆల్మోస్ట్ వాడారంటే మీకు మేకప్ అవసరం లేదు, ఆల్రెడీ అందులో ఉన్న అన్ని ఫౌండేషన్ ప్రాపర్టీస్ దీంట్లో ఉంటాయి. ఇవి బయట మామూలుగా బీబీ క్రీమ్ దొరుకుతుంది. దాంతో పాటు వాళ్ళు సన్ డిఫెన్స్ లోషన్ సపరేట్ ఇస్తారు. అంటే మీరు వేసుకున్న తర్వాత జస్ట్ సన్ డిఫెన్స్ స్ప్రే కానీ లోషన్ కానీ దొరుకుతుంది. మన కంపెనీ ఎలా తయారు చేసిందంటే ఇందులో ఫెయిర్నెస్ క్రీమ్ ఉంటుంది, బీబీ క్రీమ్ ఉంటుంది. దాంతో పాటు ఇది పెట్టుకొని ఎండలో వెళ్ళినా కానీ దీంట్లో ఎస్పీఎఫ్ సన్ డిఫెన్స్ 30+ అంటే 3 గంటల వరకు మీకు స్వెటింగ్ కానీ ట్యానింగ్ కాకుండా ఫేస్ ని చూసుకుంటుంది. ఇది కాస్ట్ ఎక్కువగా అనిపించినా కానీ ఒక్కసారి మీరు ఎవరికన్నా లేడీస్ కి సజెస్ట్ చేశారు అంటే వాళ్ళు మరీ డబ్బులు ఊడబెట్టుకొని మరీ దీన్ని కొంటారు, అంత క్వాలిటీ వైజ్ గా ఉంటుంది. మీరు ఇచ్చిన ప్రతి లేడీకి సూపర్ రిజల్ట్. ఫౌండేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉన్న టోన్ కంటే ఇమ్మీడియట్ గా కొద్దిగా గ్లోగా తెల్లగా కనిపిస్తారు ఇది వాడుతూనే. చాలా మంది లేడీస్ దీన్ని ఇష్టపడతారు. కాస్ట్ ఆఫ్ బీబీ క్రీమ్ చెప్తాను సతీష్ సార్, దీని కాస్ట్ గురించి చెప్తాను. దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 350 రూపీస్ ఉంటుంది. ఓకే, డిపి సమ్ 420 ఆర్ ఎంత ఉంది, 350 రూపీస్ సార్ దీని ఎంఆర్పి. ఓకేనా, చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది, 20 గ్రామ్స్ ఉంటుంది. బట్ దీన్ని తక్కువ మోతాదులోనే వాడాలా, ఎవరైతే వాడతారో వాళ్ళు మరీ తిరిగి దీన్ని కొంటారు. ఓకే క్లియర్. బీబీ క్రీమ్ లో ఏముంటుందంటే ఫెయిర్నెస్ క్రీమ్, ఫౌండేషన్ ప్లస్ ఎస్పీఎఫ్ సన్ డిఫెన్స్. అంటే ఎండలో పెట్టుకొని కూడా సపరేట్ గా సన్ డిఫెన్స్ వాడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ మనకు ఫెయిర్నెస్ క్రీమ్ ప్లస్ ఫౌండేషన్ రెండు ఇందులో ఉంటాయి. నెక్స్ట్ యాంటీ ఏజింగ్ క్రీమ్. యాంటీ ఏజింగ్ క్రీమ్, ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్ ఎందుకు సార్? సార్ దీన్ని ఎవరు వాడాలి, ఎలా వాడాలి అంటే నార్మల్ గా చూస్తాను చూడండి, చాలా వ్యక్తులకి ప్రతి వారు యంగ్స్టర్స్ ఆల్మోస్ట్ ఆల్ అనుకుంటాను ఇక్కడ
ఆల్మోస్ట్ ఆల్ యంగ్స్టర్స్ కి ఏజ్లెస్ గా ఉండాలి అంటే వ్రింకిల్స్ కానీ వాళ్ళ స్కిన్ లో ఎటువంటి అయినా కానీ కొద్దిగా ఎస్కాసిటీ తగ్గినప్పుడు ఏజ్ పెరిగినప్పుడు అలాంటి ప్రాపర్టీస్ వస్తాయి. ఆల్మోస్ట్ ఆల్ 30 తర్వాత 30 ఏళ్ల తర్వాత వాళ్ళ స్కిన్ లో వచ్చే ఏజెస్ ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. మీకు చిన్న సజెషన్ ఇస్తున్నాను, 30 కంటే బిలో ఉన్న వాళ్ళకి ఇది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ లో ఆల్రెడీ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అంత తక్కువ ఏజ్ కున్నా కానీ ఫేస్ లో వ్రింకిల్స్ ఎక్కువగా ఉంటాయి, వాటికి ఏమైనా ఉన్నాయంటే వాళ్ళు వీటిని సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా. యాంటీ ఏజింగ్ క్రీమ్ ఏం చేస్తుందంటే మీకు ఏజ్లెస్ స్పాట్లెస్ ను అండ్ వ్రింకిల్స్ ని, అంటే ఇక్కడ బొమ్మ పైన చూస్తే ఇక్కడ కళ్ళ దగ్గర వ్రింకిల్స్ లేవు కదా, ఇలా స్కిన్ ట్రైట్నింగ్ ఉండి మీరు ఇంకా యంగ్ గా ఉండేటట్టుగా కనిపించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకొకటి బాగా వినండి, దీని పేరులోనే ఉంది నైట్ క్రీమ్. అంటే దీన్ని ఎప్పుడు వాడాలా, మీరు నైట్ నిద్రపోయేటప్పుడు పూర్తిగా ఫేస్ వాష్ చేసుకొని ఇంకా నిద్రపోతారు అనుకున్నప్పుడు వాడాలి. ఎందుకు సార్ దీన్ని నైటే వాడాలి అంటే, మనం డేలో మనం స్కిన్ ఎప్పుడైతే మనం మాట్లాడుతుంటామో, తింటుంటామో, కదులుతుంటామో మన స్కిన్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. ఇది యాంటీ ఏజింగ్ రిపేరింగ్ ఫార్ములా. అంటే మనం స్కిన్ డిస్టర్బ్ కాకుండా ఉండాలి. మనం డిస్టర్బ్ కాకుండా ఎప్పుడు ఉంటాము, మన పెదాలకైనా కానీ, మనం దవడలకైనా కానీ, మన బుగ్గలకైనా కానీ ఎప్పుడు చేస్తాము అంటే మనం నిద్రపోయేటప్పుడు కాన్స్టెంట్ గా ఉంటాయి. కాబట్టి ఇది నైట్ టైమ్స్ మాత్రమే వాడాలి. అండ్ దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది మీకు బాగా చెప్తాను. ఎన్రిచ్ విత్ బ్లాక్ బెర్రీ ఉంటుంది, బ్లాక్ బెర్రీ సీడ్స్ ఉంటాయి, దీన్ని బ్లాక్ బెర్రీ అంటారు. అండ్ దాంతోనే గ్రేప్ సీడ్ అండ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్. ఆల్గే అంటే దీంట్లో నాచు కూడా ఉంటుంది. దాంతో పాటు గ్రేప్ సీడ్ అంటే ద్రాక్ష యొక్క గింజల యొక్క నుంచి తీసిన ఆల్గే యొక్క ఎక్స్ట్రాక్ట్ కూడా ఇందులో ఉంటుంది. దీనివల్ల హెల్ప్స్ టు స్మూత్ అవుట్ లైన్స్ అండ్ ఇన్ ఫైన్ లైన్స్. అంటే మీ అవుట్ లైన్స్ అంటే వ్రింకిల్స్ ని వాటిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ లైన్స్ అండ్ వ్రింకిల్స్ ప్రొవైడ్ లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్. అంటే హైడ్రేషన్ అంటే వాటికి సంబంధించిన స్మూత్నెస్ ఇచ్చి మీ చర్మంలో బాగా మాయిశ్చరైజర్ ని ఇది ఏర్పరుస్తుంది. లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ అంటే మరీ అంత ఆయిలీ కాదు, మరీ అంత స్టికీనెస్, మరీ అంత అంటారు హైడ్రేట్ అంటే ఎక్కువగా ఓవర్ గా ఎండిపోవడం అనేది కాకుండా లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ ని, స్కిన్ కి ఎంత అయితే హైడ్రేషన్ అవసరమో ఆ హైడ్రేషన్ ఇది మెయింటైన్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నైట్ క్రీమ్ నైట్ మాత్రమే వాడాలా. ఆఫ్టర్ సజెషన్ 30 years ఆఫ్టర్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా వాడచ్చు, బోత్ ఫర్ యూనిసెక్స్. నెక్స్ట్ మన దగ్గర ఉండే ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్, ఎవరికి ప్రోడక్ట్ ఈ సజెస్ట్ ప్రోడక్ట్స్ ఇచ్చినా కానీ చాలా చాలా హ్యూజ్ డిమాండ్ లో మీకు మళ్ళా ఇందులో వాడతారు. ఎవరికైనా వ్రింకిల్స్ ఉన్న వాళ్ళకి, కాళ్ళ పగులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫుట్ క్రీమ్ ఖచ్చితంగా ఇవ్వండి. మన ఫుట్ క్రీమ్ వచ్చేసి చాలా సూపర్ గా వర్క్ చేస్తుంది. మన ఫుట్ క్రీమ్ లో వచ్చేసి మీరు చూసారంటే ఇందులో మెయిన్ ఉండే ప్రోడక్ట్ ఏమంటే, యా ఇప్పుడు క్లియరా, నౌ క్లియర్? యా ఓకే. కొద్దిగా ఫ్లక్చువేషన్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. మనం ఫుట్ క్రీమ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే. యా మధ్యలో ఫుట్ క్రీమ్ గురించి మాట్లాడుతున్నాము. మన ఫుట్ క్రీమ్ వచ్చేసి ఓకే 10 minutes లో కట్ అవుతుంది. మళ్ళీ రీలాగిన్ కండి, నో ప్రాబ్లం, మళ్ళీ అవుతాము. మన ఫుట్ క్రీమ్ వచ్చేసి విచ్ హేజల్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. సార్ ఈ విచ్ హేజల్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఏంటి సార్? మీకు చెప్తాను చూడండి. విచ్ హేజల్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఇది ఒక రకమైన హర్బ్ అండి. ఈ హర్బ్ ని ఎక్కువగా ఎక్కడ వాడతారు అంటే డ్రై స్కిన్ డిస్ట్రాయ్ చేయడానికి, డ్రై స్కిన్ రిమూవ్ చేయడానికి, చనిపోయిన డెడ్ స్కిన్స్ ని వాటి యొక్క పిగ్మెంటేషన్, వాటి యొక్క ఆర్గ్యుమెంటేషన్ మళ్ళా రివోక్ చేయడానికి, రెజ్యునేట్ చేయడానికి ఇది వాడతారు. సో ఈ ఎన్రిచ్ విత్ స్విచ్ హేజల్ ఎక్స్ట్రాక్ట్ ఇందులో ఉండడం వల్ల మన కాళ్ళ యొక్క పగులలో, అంటే పగులు ఎప్పుడు ఏర్పడతాయండి? స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు. స్కిన్ డ్యామేజ్ కావడం అంటే స్కిన్ లో ఉండే సెల్స్ చనిపోయినప్పుడు. సెల్స్ చనిపోయినప్పుడు అంటే దానిలో ప్రాణం లేనప్పుడు, అంటే డ్రై అయిపోయింది. వాటిని ఇది రిపేర్ చేసి ఆ వ్రింకిల్స్ ను రిమూవ్ చేసి ఉన్న స్కిన్ ను దీన్ని రెజ్యువేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో మన ఫుట్ క్రీమ్ చాలా బాగుంటుంది, ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు, పగులు ఎక్కువగా ఉన్న వాళ్ళకైనా కానీ.
నార్మల్ గా కొందరికి ఎక్కువగా పగులుతుంటాయి, ఎస్పెషల్లీ లేడీస్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తడిగా ఉండే పదార్థంలో ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తుంటారు. మేబీ వాషింగ్, డిష్ వాషింగ్, బట్టలు వాడుతున్నప్పుడు, వాషింగ్ మిషన్ లో, హమాంలో ఎక్కువగా వెళ్ళినప్పుడు నీళ్ళతో సంబంధించిన వాళ్ళ డైలీ కేర్ లో వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి వాళ్ళకు మీరు ఇంట్లో ఉపయోగపడే ప్రోడక్ట్లలో, డైలీ కేర్ ప్రొడక్ట్స్ లలో మనం ఫుట్ క్రీమ్ ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు, సూటబుల్ ఫర్ ఆల్ ఏజెస్ అండ్ ఆల్ యూనిసెక్స్ పీపుల్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ ఉంది మన దగ్గర, మన డైలీ అష్యూర్ మాయిశ్చరైజర్. ఇప్పుడు మీకు చెప్తాను వాట్ ఈస్ డైలీ మాయిశ్చరైజర్. సార్ మన దగ్గర 3 ప్రోడక్ట్లు ఉన్నాయి. వాట్ ఈస్ హ్యాండ్ అండ్ బాడీ లోషన్, అది స్నానం చేసిన తర్వాత మీరు హ్యాండ్ కి బాడీకి యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ ఉండేది డైలీ మాయిశ్చరైజర్ విచ్ ఈస్ ఫర్ యువర్ ఫేస్. ఓకే, ఇక్కడ మనం ఉండే ప్రోడక్ట్ ఏది అంటే మనం ఫేస్ కి వాడే ప్రోడక్ట్ ఇది. ఓకే, ఇది ఫేస్ కి వాడతారు. మాయిశ్చరైజర్ ఎవరికి ఇవ్వాలి అంటే చూడండి, ఇక్కడ 3 స్కిన్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఒకటి నార్మల్, ఒకటి ఆయిలీ, ఒకటి డ్రై. మాయిశ్చరైజర్ అంటే పేరులోనే ఉంది తేమ శాతాన్ని పెంచడానికి. మీరు ఎవరికి ఇవ్వచ్చు అంటే నార్మల్ స్కిన్ వాళ్ళకి ఇవ్వచ్చు, డ్రై స్కిన్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్ సజెస్ట్ చేయకండి. జస్ట్ లైక్ మీ ఆయిలీ స్కిన్, నా ఆయిలీ స్కిన్ నేను మాయిశ్చరైజర్ వాడకూడదు. వాటికి బదులు మనం ఏం సజెస్ట్ చేయొచ్చు అంటే మన దగ్గర కొత్త ప్రోడక్ట్ వచ్చింది అలోవెరా కుకుంబర్ జెల్, దాన్ని మీరు సజెస్ట్ చేయొచ్చు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి. అది నెక్స్ట్ మీటింగ్ లో మనము నెక్స్ట్ ప్రోడక్ట్ లో సజెషన్ లో మనము అలో కుకుంబర్ జెల్ గురించి డిస్కస్ చేస్తాము. ఈ డైలీ మాయిశ్చరైజర్ ఏం చేస్తుందంటే ఎక్కువగా ఫేస్ లో పగులు ఏర్పడతాయి, అంటే హైడ్రేట్ అయిపోయి పగిలేటట్టుగా ఉంది. లేదంటే చలికాలంలో మనకి ఎక్కువగా నమ్మి అయిపోతుంది, అంటే పగలడం కానీ, అక్కడక్కడ పొడి పొడిగా ఏర్పడడం కానీ, పెదాలు ఎక్కువగా పగలడం అయిన వాటికి మనం మాయిశ్చరైజర్ క్రీమ్ సజెస్ట్ చేయొచ్చు. మోస్ట్లీ ఎండాకాలంలో ఈ ప్రాబ్లం రాదు. నార్మల్ స్కిన్ లేకుండా కొందరికి ఇంటెన్స్ హైడ్రేషన్ ఉంటుంది, అంటే ఎక్కువగా పగిలిపోతూ ఉంటుంది. ఆ వాళ్ళకి మనం డైలీ మాయిశ్చరైజర్ సజెస్ట్ చేయొచ్చు. ఇది పాత ప్యాకింగ్ అండి. న్యూ ప్యాకింగ్ ఎలా ఉంటుంది ప్రెసెంట్, ఇందులో ఏముంటుందంటే ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఎన్రిచ్డ్ విత్ మ్యాంగో బటర్. మ్యాంగో బటర్ అంటే మామిడి కాయలతో పాలను పిండి వాళ్ళు లిక్విడ్ నుంచి తయారు చేసిన బటర్, దాంతో సంబంధించిన నెయ్యి ఇందులో ఉంటుంది. సన్ఫ్లవర్ అండ్ ఆలివ్ ఆయిల్ ఉంటుంది. అంటే ఇక్కడ సన్ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు పురుగులతో విత్తనాలతో ఏర్పడిన ఆయిల్ ను, దాంతో పాటు ఒలివా ఆయిల్ ను ఇందులో కలిపి ఈ మ్యాంగో బటర్ తో కలిపి మన స్కిన్ కేర్ కి ఇవ్వడానికి. ఇక్కడ చూడండి ఫేస్ బాగుంది, మీకు చూస్తే ఇక్కడ ఫేస్ కి ఇది వాడచ్చు. డైలీ మాయిశ్చరైజర్ అంటే మీరు డైలీ యూసేజ్ లో దీన్ని వాడచ్చు. ఫర్ ఇక్కడే చూడండి దీనిపైన రాసి ఉంది, నేను ఏం చెప్పాను, పగిలేసిపోయే స్కిన్ అంటే డ్రై స్కిన్, హెవీ డ్రై స్కిన్ వాళ్ళకి ఇది యూజ్ చేయొచ్చు. క్లియర్ అనుకుంటాను. మీరు ఫేస్ కి మామూలుగా చేతులకు, కాళ్ళకు హ్యాండ్ అండ్ బాడీ లోషన్ వాడచ్చు. ఫేస్ కి మాత్రం డైలీ మాయిశ్చరైజర్ వాడాలి. ఆ మాయిశ్చరైజింగ్ క్రీమ్ దేనికంటే డ్రై స్కిన్ కి ఇవ్వచ్చు. ఇది నార్మల్ స్కిన్ కి, డ్రై స్కిన్ కి మీరు సజెస్ట్ చేయొచ్చు, దర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ డోంట్ సజెస్ట్ ఫర్ ద ఆయిలీ స్కిన్. క్లియర్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన టాపిక్ లో లాస్ట్ ప్రోడక్ట్ ఈరోజు, అష్యూర్ సన్ డిఫెన్స్ SPF 30. నా ఇష్టమైన ప్రోడక్ట్, నన్ను నల్లగా కాకుండా ఎండ నుంచి కాపాడే ఫెయిర్నెస్ ఇచ్చే ఒక ప్రోడక్ట్. ఫెయిర్నెస్ అంటే ఎలా అంటే ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ కంప్లీట్లీ ఫర్ జెంట్స్. ఓకే, లేడీస్ కూడా వాడచ్చు, నో ప్రాబ్లం. ప్లస్ జెంట్స్ కి కావాల్సిన బోర్డ్ స్పెక్ట్రమ్ నుంచి కావాలే యూవిఏ అండ్ యూవివి ప్రొటెక్షన్ ఉంటుంది. పేర్లోనే ఉంది సన్ డిఫెన్స్. అంటే ఎండలో మీరు వెళితే బయట మార్కెటింగ్ చేసే పీపుల్స్, ఎవరన్నా ట్రావెలింగ్ చేసే వాళ్ళు, ఇంతియాజ్ లాగా నాలాగా ఎక్కువగా బైక్ లో ఇష్టపడే వాళ్ళకు ఇది మెయిన్ సజెషన్. మనం చేతులకు, ఫేస్ కి ప్రతి చోట ఎండ ఎక్కడ తగులుతుందంటే అక్కడ దీనికి వాడచ్చు. దీనివల్ల SPF 30+ ఉంది, అంటే 3 అవర్స్ కంటే ఎక్కువ టైం, అంటే 3 అవర్స్ కంటే 3-3.5 గంట వరకు ఇది మీకు డిఫెన్స్ ఇస్తుంది. ఆఫ్టర్ 3 గంటల తర్వాత దీన్ని మళ్ళా వాడాలంటే వాడాల్సిందే, మీరు ఎండలో కూడా తిరుగుతే అప్పుడు. ఓకే, మీరు వాడే మాయిశ్చరైజర్ లో, మీరు వాడే హ్యాండ్ అండ్ బాడీ లోషన్ లో దీన్ని కలుపుకొని వాడచ్చు. దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్, మీరు వాడచ్చు.
సన్ డిఫెన్స్ ఎండలో నుంచి ట్యానింగ్ కాకుండా కాపాడుతుంది. ఇందులో ఏ విధంగా దీన్ని కాపాడుతుందంటే బోర్డ్ స్పెక్ట్రమ్ అంటే సింపుల్ ఒక స్కిన్ కి సంబంధించిన యూవి లైట్స్ అంటే అల్ట్రా వైలెంట్ రైస్ మీ బాడీలో చొచ్చుకుపోయే గుణం. ఇందులో 2 రకాల అల్ట్రా వైలెంట్ రేస్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యూవిఏ అండ్ యూవిబి. ఏంటి సార్ యూవిఏ యూవిబి అంటే? అల్ట్రా వైలెంట్ రే ఏ అంటారు, అల్ట్రా వైలెంట్ బి అంటారు. దీనికి 2 కేటగిరీస్ ఉంటాయి. యూవిసి కూడా ఉంటుంది. యూవిసి అంటే సిర్ఫ్ మన చేతి పైన పడుతూనే మనకు కొద్దిగా వేడి తగలటం చూసారా? మన స్కిన్ పైన ఎండ పడితే కొద్దిగా వేడికి తగులుతుంది, స్పర్శ వస్తుంది కదా, దాన్ని యూవిసి లైస్ అంటారు. అదే ఎండలో ఎక్కువగా ఉండడం వల్ల పైన స్కిన్ కి ట్యానింగ్ అవుతుంది చూసారా, స్కిన్ నల్లగా అయిపోతుంది, దాన్ని యూవిబి రేస్ అంటారు. ఆ రేస్ మీ స్కిన్ లో లోపలికి చొచ్చుకుపోయి మీ స్కిన్ యొక్క ఆగ్మెంటేషన్ లో, మీ స్కిన్ యొక్క పిగ్మెంటేషన్ లో ఉండి లోపలి దాకా వెళ్ళి మీ స్కిన్ లో డ్యామేజ్ చేసే, అంటే ఎక్కువగా డార్క్ స్పాట్స్ కానీ, కొందరికి మంగు అంటారు, కొందరికి ర్యాషెస్ వచ్చేసి పూర్తిగా నల్లగా కందిపోయి ఉంటారు. స్కిన్ చూస్తే మీరు హెవీగా అంటే నల్లగా ప్యాచెస్ వచ్చేస్తాయి కొందరికి ఫేస్ లో, పైన తల పైన కానీ చేతుల పైన కానీ నల్లగా ప్యాచెస్ వస్తాయి. అంటే అక్కడ యూవిఏ రేస్ వెళ్ళి వాళ్ళ యొక్క స్కిన్ యొక్క పిగ్మెంటేషన్ ను కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేయండి. అలాంటి హార్మ్ఫుల్ అల్ట్రా వైలెంట్ రేస్ నుంచి మన సన్ డిఫెన్స్ మీకు 3 గంటలకు పైన ఆపుతుంది. దాన్ని యొక్క నుంచి అల్ట్రా వైలెంట్ రేస్ యొక్క బి అంటే హార్మ్ఫుల్ రేస్ నుంచి మీకు 3 గంటల కంటే పైగా దీనికి మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే నాన్ ఆయిల్ ఫ్రీ, అంటే తగిలించుకున్న తర్వాత ఎండలో విన్నాక ఆయిలీగా గ్రీజీగా ఉండదు. లాంగ్ లాస్టింగ్ ఫార్ములా అప్ టు 4 hours. క్లియర్? సన్ డిఫెన్స్ ఎండలో ట్యానింగ్ కాకుండా మీకు కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఓకే, 1 minute లో క్లోజ్ అవుతుంది. మళ్ళీ రీజాయిన్ కాండి. ఫస్ట్ నుంచి నేను మళ్ళా మీకు వన్స్ ఫ్రెష్ అప్ చేస్తాను. మనకు క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఉంది, ఎన్రిచ్ విత్ క్యారెట్ అండ్ నీమ్ సీడ్ బీడ్స్, అంటే నీము మరియు క్యారెట్ యొక్క గింజలతో తయారై ఇందులో ఉంటుంది. మీరు ఎవరికైనా వాడచ్చు. యూనిసెక్స్, బెటర్ దెన్ సోప్ ఫేస్ వాష్, నార్మల్ ఫేస్ వాష్, డైలీ కేర్ ఫేస్ వాష్. అండ్ అలానే ఫెయిర్నెస్ క్రీమ్ ఉంది. మన ఫెయిర్నెస్ క్రీమ్ లో ఎన్రిచ్ విత్ ఫ్రూట్ ఎసెన్షియల్స్ తో ఎన్రిచ్ విత్ మల్బెరీ అండ్ సాఫ్స్గాంజా అండ్ గ్రేప్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. మీకు ఈవెన్ స్కిన్ టోన్ ను బ్రైట్నెస్ పెంచడానికి, రెడ్యూస్ ఫర్ డార్క్ స్పాట్స్ అండ్ హై సన్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ మన దగ్గర అష్యూర్ బీబీ క్రీమ్ ఉంది విత్ సన్ డిఫెన్స్, అంటే ఇందులో ఫెయిర్నెస్ క్రీమ్ ఉంటుంది, బీబీ క్రీమ్ ఉంటుంది, అండ్ దాంతో పాటు సన్ డిఫెన్స్ కూడా ఉంటుంది. ఎవరైనా బీబీ క్రీమ్ మనది వాడుతున్నారంటే వాళ్ళకి సపరేట్ సన్ డిఫెన్స్ వాడాల్సిన అవసరం లేదు. దే కెన్ కంటిన్యూ విత్ యువర్ బీబీ క్రీమ్ ప్లస్ ఎస్పీఎఫ్ సన్ డిఫెన్స్. నెక్స్ట్ మన దగ్గర యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ ఉంది. పేర్లోనే ఉంది నైట్ క్రీమ్, అంటే నైట్ క్రీమ్ వాడాలి. ఆఫ్టర్ 30 ఏజ్ ఉన్న వాళ్ళకి వ్రింకిల్స్ కానీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కి మనం దీన్ని సజెస్ట్ చేయొచ్చు. స్కిన్ ట్రీట్మెంట్ కి, స్కిన్ స్మూత్ లైన్స్ ని, వ్రింకిల్స్ ని ప్రొవైడ్ చేయడానికి, మనకి హైడ్రేషన్ పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫుడ్ క్రీమ్ ఉంది. ఫుడ్ క్రీమ్ లో విచ్ హెజల్నట్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. దీని ప్రకారంగా ఇది ఒక హర్బ్ అండి. మీ డ్రై స్కిన్ ని రిమూవ్ చేసి మిమ్మల్ని నరిష్మెంట్ చేసి గ్రోత్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ అలానే డైలీ మాయిశ్చరైజర్ ఉంది ఫర్ డ్రై స్కిన్. మీరు ఫేస్ కి సంబంధించిన బాడీకి హ్యాండ్ అండ్ బాడీ లోషన్ వాడచ్చు. ఫేస్ కి మన దగ్గర డైలీ మాయిశ్చరైజర్ ఉంది, డైలీ వాడచ్చు. ఫర్ డ్రై స్కిన్ కి మాత్రమే, నార్మల్ స్కిన్ కి మాత్రమే. ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ డ్రై స్కిన్. మీరు నార్మల్ స్కిన్ కూడా సజెస్ట్ చేయొచ్చు, బట్ డోంట్. లాస్ట్ ఒక చిన్న కంక్లూజన్, సన్ డిఫెన్స్ డిజైన్ ఫర్ జెంట్స్, ఎవరైనా వాడచ్చు, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇది 3 to 3 hours కంటే ఎక్కువగా మీకు స్కిన్ ట్యానింగ్ కి ఉపయోగపడుతుంది. స్కిన్ ట్యానింగ్ కాకుండా మీకు ఉపయోగపడుతుంది. ఆయిల్ ఫ్రీ, నాన్ గ్రీజీ, ఎవర్ లాస్టింగ్ ఫార్ములాతో తయారు చేశారు. ప్రొటెక్టెడ్ ఫ్రమ్ బోర్డ్ స్పెక్ట్రమ్, యూవిఏ అండ్ యూవిబి. యూవిఏ అంటే స్కిన్ యొక్క లోపల పిగ్మెంటేషన్ డ్యామేజ్ చేసే రేస్, అల్ట్రా చాలా హార్మ్ఫుల్ రేస్. యూవిఏనే ఎక్కువగా స్కిన్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, యూవిబి అంటే పైన ట్యానింగ్ తీసుకొస్తుంది. యూవిసి అంటే అవి చాలా నార్మల్ గా ఉంటుంది. మీరు ఎండలో ఎక్కువగా నిలబడడం వల్ల దానివల్ల మీకు ప్రాబ్లం అయ్యే ప్రాబ్లం. ఓకే, సో ఇవి మన దగ్గర ఉండే ఈరోజు ప్రోడక్ట్స్. అండ్ వీ కెన్ గో ఫర్ ద డౌట్ సెక్షన్. ఎనీవన్ మీకు కావాలనుకుంటే మీరు నాకు డౌట్స్ అడగవచ్చు.
ఓకే లీడర్స్, ఈరోజు సెషన్ విన్నారు కదా. టోటల్ ఆల్మోస్ట్ మనకు పరమేశ్ సార్ స్టార్ట్. గ్యాప్ మీకు ఛాన్స్ ఇవ్వడంలే. యా పరమేశ్ సార్. చాలా ప్రొడక్ట్స్ మనకు కవర్ అయినాయి. డౌట్స్ వచ్చిన వాళ్ళు, డౌట్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఏదైనా క్లారిఫికేషన్ వచ్చిన వాళ్ళు అడగొచ్చు, పర్వాలేదు. యా సార్ పరమేశ్ సార్ అడగండి. సార్ ఇది నైట్ క్రీమ్ గురించి చెప్పారు కదా, ఒక్కసారి సింగిల్ లైన్ మళ్ళీ ఒక్కసారి చెప్తారు నైట్ క్రీమ్ గురించి. నైట్ క్రీమ్ మీకు స్కిన్ లో వ్రింకల్స్ కానీ, అంటే మన భాషలో చెప్పాలంటే యవ్వదనాన్ని మళ్ళీ ఇచ్చే క్రీము. ఈ ప్రాబ్లమ్స్ చాలా విధంగా ఎవరికి ఏ టైంలో వస్తాయి అంటే ఓన్లీ ఇన్ ఆఫ్టర్ ఏజ్ 30. 30 ఏళ్ల తర్వాత మీకు స్కిన్ ఎస్కాసిటీ కానీ, స్కిన్ పిగ్మెంటేషన్ కానీ, స్కిన్ లో వ్రింకల్స్ రావడం కానీ స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి మనం సజెస్ట్ చేయొచ్చు. అంతలో కంటే ముందే కొందరికి వింకిల్స్ ఎక్కువ వచ్చేసి డార్క్ స్పాట్స్ ఎక్కువగా వచ్చేస్తుంటాయి కళ్ళ మధ్యలో, వాళ్ళకి కూడా సజెస్ట్ చేయొచ్చు. పేరులో ఉంది నైట్ క్రీమ్. నైట్ మీరు నిద్రపోయే టైంలో దీన్ని వాడాలి, డే టైంలో దీన్ని వాడాలి. ఇట్స్ అ స్కిన్ రిపేరింగ్ ఫార్ములా. మీరు నైట్ టైం మాత్రమే దీన్ని వాడాలి. అండ్ జెంట్స్, లేడీస్ ఎవరైనా వాడచ్చు. ఓకే సార్, అంటే ఇది మనకి అంటే ఇప్పుడు ప్రెసెంట్ నా విషయమే చెప్తుంది సార్. ఎగ్జాంపుల్ నేను వాడుతున్నాను ప్రెసెంట్. అంటే నాకేంటంటే ఫేస్ మీద మీరు చెప్పినట్టు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అనమాట. కరెక్ట్ నుదురు భాగం ఉంటుంది కదా, అక్కడ లైట్ గా బ్లాక్ షేడ్స్ లాగా ఉంటుంది. సో ఇది వాడితే మనకి కొంచెం కంట్రోల్ అవుతుంది అని చెప్పి మన ఇంతియాజ్ సార్ చెప్పారు నాకు. సో అది వాడుతున్నాను. సో మనకి ప్రెసెంట్ అయితే వాడుతున్నాను సార్. ఇంకా అది జస్ట్ 1 వీక్ అయింది అనుకోండి. మనకి కరెక్ట్ రిఫ్లెక్షన్ రిజల్ట్ రావాలంటే ఎన్ని రోజులు పడుతుండొచ్చు? మినిమం సార్ మీరు స్కిన్ ట్రీట్మెంట్ అయినా కానీ, మీ బాడీ ట్రీట్మెంట్, సపోజ్ మీరు సప్లిమెంట్ తీసుకుంటున్నారు అనుకోండి, మినిమం చెప్పండి 45 days. మీరు స్కిన్ పైన ఎక్స్టర్నల్ గా వాడుతున్నారంటే మినిమం చెప్పండి 30 days ఎవరికైనా. ఓకే సార్. ఒకవేళ ఆ 30 days తర్వాత కూడా మీకు రావడం లేదంటే గో ఫర్ స్కిన్ ఫార్ములా 9 లో కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు సజెస్ట్ చేయండి. ఓకే సార్. అయితే ఏవైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఇవి మనకి 30 days తర్వాత రిజల్ట్ తెలుస్తుంది. యా సార్ మీకు అర్థమవుతుంది సార్ అప్పటికి. ఓకే సార్. సార్ ఇంకోటి ఫుడ్ క్రీమ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. యా సార్ చెప్పండి సార్. ఫుడ్ క్రీమ్ ఇస్ ద అల్టిమేట్ సార్. ఆసమ్ ప్రోడక్ట్ అది. ఎస్ సార్. ఆసమ్ అంటే ఆసమ్ సార్. ఎందుకంటే సార్ బయట మదర్ కి సార్ చెప్పండి సార్. అదే సార్, మా మదర్ కి వాడాను నేను. మా మదర్ కి ఎన్నో ఏళ్ల నుంచి కాళ్ళు పగిలిపోయి ఆ పగుల నుంచి రక్తం వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన ఫుడ్ క్రీమ్ వాడాను నేను. మన ఫుడ్ క్రీమ్ వాడిన నాకు 1 week లో రిజల్ట్ తెలిసింది సార్. విత్ ఇన్ 1 week. ఇంత టైం కూడా పట్టలేదు నాకు. ఎస్ సార్, చాలా మంచి ప్రోడక్ట్. మా ఇంట్లో ఈజీగా మా ఇంట్లో 3 ఉండారు లేడీస్. దాంతో పాటు ఇప్పుడు నా చిన్న కూతురు కూడా యాడ్ అయింది. మా మదర్, మా బ్రదర్ వైఫ్, మా వైఫ్, వాళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తుంటారు కాబట్టి ముగ్గురికి డైలీ ఎవ్రీ మంత్ ఒక ఫుడ్ క్రీమ్ ఖచ్చితంగా కావాల్సిందే, వాళ్ళు వాడాల్సిందే. అది లేకుందంటే నన్ను ఇంకా అటా చూసి. కానీ చాలా వరకు అయితే మాక్సిమం 80% క్యూర్ అయిపోయింది సార్. ఇంకొక 20% ఉంది. నాకు తెలిసి ట్యూబ్ అయిపోయేలోగా నార్మల్ గా పాదాలుగా అయిపోతుండొచ్చు అని అనుకుంటున్నాను. ఇక Oppo A3s నెక్స్ట్ డౌట్. ఓకేనా సార్ పరమేశ్ సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. యా సార్, Oppo A3s మాట్లాడండి సార్. నమస్తే సార్. ప్రశాంత్ సార్ డౌన్లైన్. యా సార్ మాట్లాడండి సార్. ఇది నాది ఆయిలీ స్కిన్. నాకు మొత్తం ఫేస్ మీద దాని ఏమంటారు బ్లాక్ మచ్చలు ఉంటాయి. అవి అంటే నా సార్ ఇందాక రమేష్ సారు అడిగింది కదా. యా సార్, కొద్దిగా గట్టిగా మాట్లాడండి సార్. పరమేశ్ సార్ ఇందాక అడిగింది కదా క్వశ్చన్. యా సార్. అంటే నాది ఆయిల్ స్కిన్ కాబట్టి దానికి వేరే ఏ క్రీమ్ వాడాలని. యా సార్, మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? అసలు ఫస్ట్ మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి? మన ఐస్ కింద సార్. ఐస్ కిందనే ఉన్నాయా, లేకపోతే ఫేస్ పైన, చీక్స్ పైన, ప్లస్ పైన ఫోర్హెడ్ మీద కూడా ఉన్నాయా? లేదు, అంటే మన ఏమంటారు చెంపలు ఉంటాయి కదా. అవును, ఆ సైడ్ ఉన్నాయి.
ఓకే సార్, ఒక పని చేయండి సార్, Yeah, ఒక okay. ఇండివిజువల్ ఫోటో ఇమ్తియాజ్ సార్కి పెట్టండి. ఇమ్తియాజ్ నాకు ఇండివిజువల్ గా పెడతారు, నేను చూసి మీకు సజెస్ట్ చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా వీడియోలో కనిపిస్తుంది కదా సార్? వీడియో కనబడదు సార్, సార్, మీరు అదంతా ఒక క్లారిటీ పోర్ట్రేట్ ఉండదు. నీట్ గా లైటింగ్ ఉన్న చోట వీలైతే రేపు మార్నింగ్ ఒకసారి మీరు తీసుకొని నాకు ఫోటో స్నాప్ పంపించండి. వీడియోలో అంత క్లారిటీ లేదు, మీరు చూపిస్తున్నారు ఆల్రెడీ, నాకు ఏం కనిపించడం లేదు, ఎందుకంటే చాలా తక్కువ డేటాలో వస్తుంది ఆ వీడియో క్లారిటీ. యా ఈ సరే, లైన్ లో ఉంటుంది. యా యా సరే, ఓకే. సార్ మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ చెప్పాలంటే మీకు క్లారిటీ గల ఫోటో వస్తే నేను చెప్పగలను. ఓకే ఓకే. ఎక్కడ సార్ మీరు ఉండేది? ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? మేము దిల్సుఖ్ నగర్ సార్. తెలిసినారా? ఓకే ఓకే, పర్లేదు. మరీ అంత మచ్చలైతే ఏం కనిపించట్లేదు. నాకు తెలిసి మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఫేస్ వాష్ యూస్ చేయండి. ఓకే. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు సన్ ఎండలు బయట అయితే తిరగట్లేదు, బట్ ఒకవేళ బయట తిరిగేది ఉంటే సన్ డిఫెన్స్ అండ్ మీరు నైట్ ఏజింగ్ క్రీమ్ ఏదైతే నైట్ క్రీమ్ అన్నారో ఫస్ట్ అది యూస్ చేయండి. దాని వల్లనే మీకు 90% రిజల్ట్ వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ అప్పటికి తక్కువ కాలేదు, ఒక 1 month 1.5 month వాడారు, అప్పటికి తక్కువ కాలేదు అంటే మనం బెటర్ వి గో ఫర్ నెక్స్ట్ ఫర్దర్ స్కిన్ ఫార్ములాలో ఉంటుంది, అది మనం యూస్ చేయొచ్చు. హలో సార్, అర్థమైందా సార్? మీకు ప్రశాంత్ సార్ చెప్తారు సార్. అయినా మీరు ఏదైతే మీరు చెప్పారో ఫోటో చూసాము, బట్ అంతా మచ్చలు అయితే లేవు, నో ప్రాబ్లం. ఒకవేళ ఇంకా మీది పర్సనల్ ఫోటో పంపిస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. సార్ నా పర్సనల్ ఒపీనియన్, మీరు ఒక ఫోటో పంపిస్తే చాలా బెటర్. ఓకేనా? వి కాంట్ సజెస్ట్ బికాస్ ఆఫ్ పిగ్మెంటేషన్, మేబీ ప్రాబ్లం ఉండొచ్చు. ఫోటో క్లారిటీ వస్తే కానీ వచ్చాను, ఎందుకంటే స్కిన్ టైప్ ని బట్టి ఉంటుంది. ఓకే, ఆయన డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు, మేబీ డేటా ప్రాబ్లం. నెక్స్ట్ ఎనీవన్? నాగూర్ గారు మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు కాకుండా రెగ్యులర్ మాట్లాడు, కొత్త వాళ్ళు మాట్లాడితే ఏంటంటే కొంచెం మాకు కూడా మీరు తెలుస్తుంటారు. సార్ చెప్పండి సార్. గోపినాథ్ సార్ మాట్లాడండి. గోపినాథ్ గారు బాగున్నారా? బాగున్నాను సార్, నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా, ఏం లేదు, ఆయిల్ స్కిన్ కి ఫెయిర్నెస్ క్రీమ్ వాడొచ్చా వాడకూడదా? ఫెయిర్నెస్ క్రీమ్ వాడచ్చు సార్, నో ప్రాబ్లం. బట్ దాంతో పాటు ఆలో కుకుంబర్ జెల్ వాడండి, ఎక్కువగా ఆయిలీ స్కిన్ అయితే. ఫెయిర్నెస్ క్రీమ్ వాడచ్చు, నో ప్రాబ్లం. ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ఆల్ టైప్స్. దాంతో పాటు మీకు ఇంకా ఆయిల్ ఎక్సెస్ గా అవుతుంది అంటే ఆలో కుకుంబర్ జెల్ అని మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, దానిని రెండింటిని వాడండి, మీకు ఆయిల్ రావడం తగ్గిపోతుంది. ఆలో కుకుంబర్ జెల్ అని ఉంటుంది, దాన్ని నేను మీకు స్క్రీన్ షాట్ అనేది పెట్టి మీకు పంపిస్తాను, దాని ఫోటో. అది మీరు వాడండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు నేను మీకు పంపిస్తాను దాని ఫోటో, అది మీరు అడిగి తీసుకొని వాడచ్చు. సరే, ఓకే సార్. ఓకే, థాంక్యూ. ప్రశాంత్ సార్ ఐ థింక్ ఏదో అడగాలనుకుంటున్నారు. సయ్యద్ నాగూర్ ఆయనకి అన్లాక్ చేయండి, అది అన్మ్యూట్ చేయండి. సార్ యాక్చువల్ గా ఫెయిర్నెస్ గా ఉంటారు, బాగుంటారు, బట్ అయినా ఏదైనా డౌట్స్ ఉండొచ్చు వేరే వాళ్ళకి చెప్పడానికి, అడగండి సార్. ఏం లేదండి, డౌట్ క్లియర్స్ ఏం లేదు. నేను అడగాలనుకున్నా, అందరు అడిగారు. అయినా ఇంకేదైనా అడగండి సార్ మీరు. ఏం లేదు, అంతా ఓకే. డౌట్ వస్తే క్లియర్ చేస్తా. యా, ఓకే సార్. ఓకే, థాంక్యూ. ఓకే సార్, థాంక్యూ. ఎనీవన్? సతీష్ గారు, ఐ థింక్ మీరు ఫుడ్ క్రీమ్ వాడినట్టున్నారు, మేడం కి ఏం రిజల్ట్ వచ్చింది చెప్పాలి కదా. సతీష్ గారు వినిపిస్తుందా? సతీష్ గారు ఉన్నారా, లేకపోతే క్యారెట్ హల్వాలో బిజీ ఉన్నారా? మాట్లాడుతున్నారు కదా, వాయిస్ రావట్లేదు. మాట్లాడుతున్నారు అక్కడ, ఆయన హెడ్సెట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు చూడండి. సరే, ఇవ్వండి సార్. మొబైల్ బై మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్.
एक्चुअली क्या है बोले तो जो जितने भी क्रीम्स है ना सर, ఇవన్నీ క్రీమ్స్ ఉన్నాయి కదా సార్. యాక్చువల్గా అయితే మామూలుగా వేరే క్రీమ్లలో సపరేట్ గా అన్నిటి మీద బయట ఏదైతే క్రీమ్స్ ఉన్నాయో రాస్తుంటే దాని మీద ప్రెగ్నెంట్స్ ఉన్న వాళ్ళు అట్లా యూజ్ చేయొద్దు అట్లా అని. సో ఇట్లాంటి మన దగ్గర ఉన్న అన్ని క్రీమ్స్ అన్ని వాడొచ్చా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు, లేకుంటే ఏంటి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఏం లేదు సార్, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. మీరు చెప్పిన క్రీమ్స్ బయట ఎలా ఉంటాయంటే పారాబిన్ కెమికల్ తో తయారై ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ప్రెగ్నెన్సీలో మేబీ హీట్ పుట్టించుకోవడానికి కారణం ఉంటాయి కాబట్టి వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఉంటాయి. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎక్కువగా ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు పారాబిన్ కెమికల్ ప్రొడక్ట్స్ వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి నాట్ సూటబుల్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ అని వాళ్ళు ముందే డిక్లేర్ చేసింటారు. మన దగ్గర ఏ ప్రోడక్ట్ అయితే తయారవుతుందో కెమికల్ ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ. ఓకే, అన్ని ఫ్రూట్ ఎక్స్ట్రాక్షన్స్ మీరు వాడచ్చు, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి డౌట్ అడిగారు. యా సార్, ఎనీవన్? ఇంకా ఎవరైనా? ఎనీవన్? సతీష్ సార్ వచ్చారా? ప్రశాంత్ సార్? ప్రశాంత్ సార్ ఇంకెవరైనా అడుగుతారే? పర్లేదు, మీరు అడగండి. అడగండి సార్, పర్లేదు అడగండి. ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ వాడుతున్నాను సార్ నేనైతే. అంటే టైం ఏది ఎప్పుడు అవసరమో అది, సన్ డిఫెన్స్, ఎండలో వెళ్ళినప్పుడు, చలికాలం మాయిశ్చరైజ్ అన్ని బాగున్నాయి సార్. ఫుడ్ క్రీమ్ కూడా మంచి రిజల్ట్ వచ్చింది ఆల్రెడీ అందరికి ఇంట్లో. అన్ని ప్రోడక్ట్స్ బాగున్నాయి సార్. ఇది కుకుంబర్ జెల్ గురించి రేపు చెప్తారా సార్? సార్, నేను 1 by 1 ప్రోడక్ట్స్ వస్తున్నాను కాబట్టి చెప్తాను, నో ప్రాబ్లం. సింపుల్ సార్, ఏం లేదు. ఆలో కుకుంబర్ జెల్ కూడా ఏం లేదు. మన దగ్గర మాయిశ్చరైజర్ ఎలా వాడతామో దానికి యాంటీగా పనిచేస్తుంది ఆలో కుకుంబర్ జెల్. ఓన్లీ ఫర్ ఆయిలీ స్కిన్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే డే టైమ్ లోనే పెట్టుకోవాలా సార్? అది డే టైమ్ లో వాడచ్చు, ఎప్పుడైనా వాడచ్చు. యాజ్ అ ఫెయిర్నెస్ క్రీమ్ కు బదులుగా మీరు ఆలో కుకుంబర్ జెల్ గానీ ఫెయిర్నెస్ క్రీమ్ గానీ రెండు కలిపైనా వాడచ్చు. మాయిశ్చరైజర్ కు బదులుగా ఆలో కుకుంబర్ జెల్ సార్. ఓన్లీ ఫేస్ బట్ యా సార్, మాయిశ్చరైజ్ మన బాడీ. యా సార్, మాయిశ్చరైజర్ కూడా ఫేస్ కే సార్. డైలీ మాయిశ్చరైజ్ ఓన్లీ ఫేస్ కేనా సార్ అది? యా సార్, అది డైలీ ఓన్లీ డిజైన్ ఫర్ ఫేస్. ఓకే ఓకే ఓకే. మీరు బాడీకి వాడాలనుకుంటే మన దగ్గర 2 ప్రోడక్ట్లు ఉన్నాయి. మీరు బాడీకి వాడాలంటే మన దగ్గర 2 ప్రోడక్ట్ ఉంటాయి. ఒకటి ఆలో, ఇది హ్యాండ్ అండ్ బాడీ లోషన్. దానికంటే ఇంకా బెటర్ గా వచ్చేసి కోకో పీచ్ బటర్ అని ఉంది. యా సార్, అవి ఎస్పెషల్లీ మనకు మీరు బాడీకి వాడచ్చు. అదే సార్, వింటర్ కి. యా సార్, వింటర్ లో కోకో పీచ్ బటర్ బాగుంటుంది. ఎండాకాలంలో మీరు హ్యాండ్ అండ్ బాడీ లోషన్ వాడచ్చు. ఓకే సార్. ఓకే సార్. మాయిశ్చరైజర్ ఓన్లీ ఫర్ ఫేస్. క్లియర్ సార్? యా. ఇంకొకటి సార్, అది మనకు ఇది ఆయిల్ గురించి మీరు డిస్కస్ చేశారు సార్. బట్ మనకు ఆలివ్ గురించి చెప్తున్నారు ఆ రోజు. మనకు కొంచెం టైం లేదు, ప్రోడక్ట్ లో మిస్ అయింది. నో ప్రాబ్లం సార్, నెక్స్ట్ రేపు మాట్లాడతాం సార్. రైట్ సార్, రేపు కాదు, యాక్చువల్ గా రేపు నరసింహ సార్. యా సార్, రేపు నరసింహ సార్ ట్రైనింగ్ ఉంది మనకు 5 గంటలకు. జూమ్ ది అందరు అటెండ్ కండి. 1000+ పీపుల్స్ ఉంటారు. మహేష్ సార్ కూడా ఉంటారు. చాలా ప్రమోట్ చేయండి. టాపిక్ ఇస్ లీడర్షిప్ అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్. చాలా మంచి టాపిక్ మన రిలేషన్షిప్స్ ని స్ట్రాంగ్ చేసుకోవడానికి. ఆ టాపిక్ రేపు ఉంటుంది. ఎల్లుండి మనం మీటింగ్ కంటిన్యూ చేద్దాం. అండ్ పరమేశ్ సార్ మాట్లాడండి సార్. పరమేశ్ గారు మాట్లాడండి సార్. అదే ఏం లేదు సార్, ఆలివ్ ఆయిల్ గురించి టాపిక్ వచ్చిన చిన్న క్వశ్చన్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఇది చిన్నపిల్లలకి వాడచ్చు కదా సార్ ఆలివ్ ఆయిల్? బాడీ మసాజ్ కోసం వాడచ్చు సార్. వాడచ్చు కదా సార్? అదే అంటే ఎట్లా సార్, మీరు ఇంటర్నల్ యూసేజ్ కా? బాడీ మసాజ్ సార్ పిల్లలకి? నో. ఒకటి చెప్తాను చూడండి. కొన్ని వచ్చేసి నాన్ రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి. అంటే మనకు పచ్చి ఫలాలతో తీసి వాళ్ళకు
ఇది తీస్తారు, ఓకేనా? సార్ అది మీరు బాడీకి వాడచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్ రిఫైన్డ్ అంట, ఓకేనా? ఆర్గానిక్ రిఫైన్డ్. ఇది ఇంటర్నల్ పోనీకి, ఇది ఎక్స్టర్నల్ కాదు. ఓహో, అంటే మామూలు కుకింగ్ కోసం ఉపయోగిస్తారు ఓన్లీ కుకింగ్, ఫర్ ఓన్లీ కుకింగ్ సార్, మంది ఓన్లీ కుకింగ్. ఇది ఇంటర్నల్ ఆయిల్, నాట్ ఎక్స్టర్నల్. అవునా సార్? అంటే మా బేబీకి బాడీ మసాజ్ కోసం అదే వాడుతున్నాను సార్ నేను. అవునా? అది యాక్చువల్ గా గాయత్రి నాయర్ డిఎల్సీకి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితే వాడచ్చు అని చెప్పారు, సో నేను అది తీసుకున్నాను అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు డిఎల్సీ కాదు సార్, అలా వాడద్దు, సారీ. ఓకే సార్. నా పర్సనల్ సజెషన్, మీ చిన్న పాపకి మన హ్యాండ్ అండ్ బాడీ లోషన్ వాడచ్చు. ఏజ్ ఎంత సార్? 7 months సార్. 7 months సార్? నో డౌట్, గో ఫర్ కోకో పీచ్ బటర్. దానికంటే బెటర్ ప్రోడక్ట్ మీకు ఏ కంపెనీ ఇవ్వదు. కోకో పీచ్ బటరా సార్? కోకో పీచ్ బటర్. ఓకే సార్, ఇది రేపటి నుంచి ఆపేయమంటారా? అది ఆపేయండి సార్. సార్ అది నూనె లోపలికి పోయేది, బయటది కాదు. ఇట్స్ ఇంటర్నల్ కంప్లీట్లీ. మీరు ఒకసారి నాకు అడిగిండాల్సింది. యాక్చువల్గా నాకు ఇప్పుడు అది అంటే ఆ టైంలో కుదరలేదు సరిగా. మామూలుగా వాడతారు అనగానే నేను తీసేసుకున్నాను అన్నమాట. స్టాప్ చేయండి, అస్సలు వాడద్దు. ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ఇంటర్నల్, నాట్ ఎక్స్టర్నల్. మీరు ఏ ఆయిల్ అయినా కానీ వాడేటప్పుడు 2 రకాలుగా తయారైతాయి. ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ అని ఉంటుంది, ఇంటర్నల్ యూజ్ అని ఉంటుంది. ఇంటర్నల్ అంటే లోపల తీసుకునేది, ఎక్స్టర్నల్ అంటే బయట వాడేది. అది కంప్లీట్లీ ఇంటర్నల్, నాట్ డిజైన్ ఫర్ ఎక్స్టర్నల్. అస్సలు వాడదు సార్. పరమేశ్వర్ నాన్ వెజ్ తింటారు కదా సార్ మీరు? తింటాను. అయితే ఆలివ్ ఆయిల్ తో నాన్ వెజ్ చేయండి సార్, చాలా సూపర్ టేస్ట్ ఉంటది, చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి సండే. ఓకే ఓకే సార్. గాయత్రి సార్ ఇది గాయత్రి డిఎల్సీ. సరే సార్, చెప్పండి. ఇంకేదో అడుగుతున్నారు సార్? ఇది ఇప్పుడు మీరు చెప్పారు కదా కుకుంబర్ పీచ్ అని చెప్పి, అది సార్ అది సార్, అంటే అది హెడ్ నుంచి బాడీ వరకు మొత్తం యూజ్ చేసుకోవచ్చు సార్? ఎవరికి? పాపకి అడుగుతున్నారు మీరు? బాబు కోసం సార్. మీరు వాడచ్చు సార్, కోకో పీచ్ బటర్ వాడచ్చు, నో డౌట్. మీరు వాడచ్చు, బాడీ నుంచి హెడ్ కి వాడచ్చు. ఏం సార్? 450 సార్. అది 500 grams వస్తుంది. ఆల్మోస్ట్ 1 month 1.5 months వస్తుంది సార్, మీరు డైలీ వాడినా కానీ చాలా బాగుంటుంది. ఓకే సార్, ఓకే సార్. దాంట్లో మాయిశ్చరైజింగ్ ఎక్కువగా, కొద్దిగా వాడండి. మీరు ఎక్కువగా వాడితే మరీ ఆయిలీగా, స్టికీనెస్ గా ఏర్పడుతుంది. ఎందుకంటే దాంట్లో మాయిశ్చరైజర్ ఎక్కువ. ఓకే సార్. అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వరకు వాడచ్చు సార్? అట్లా అప్పుడే పుట్టిన బేబీ కానీ ఎప్పుడైనా వాడచ్చు సార్, ఎవరైనా వాడచ్చు, నో ప్రాబ్లం. ఎండలో మనం జెంట్స్ కూడా వాడచ్చు, బట్ ఎండలో మాయిశ్చరైజర్ ఎక్కువ వల్ల మనకి స్టికీనెస్ వస్తుంది. దాని బదులు మీరు ఎండలో ఏదన్నా మాయిశ్చరైజింగ్ కోసం వాడాలి అనుకుంటే హ్యాండ్ అండ్ బాడీ లోషన్, గో ఫర్ జెంట్స్. నా పర్సనల్ సజెషన్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఎనీవన్? అంటే ఇంట్లో ఉన్నప్పుడు సారు అది వాడమని చెప్పంటున్నారు, బయటికి వెళ్ళే వాళ్ళు మాత్రం హ్యాండ్ అండ్ బాడీ లోషన్ వాడమని చెప్పంటున్నారు. మనం నైట్ టైం ఇంట్లో ఉంటాం కాబట్టి అలా అయినా వాడచ్చు, నో ప్రాబ్లం, వాడచ్చు. ఇంకా సార్ ఎనీవన్? గీతా మేడం. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. సతీష్ సార్ చెప్పండి సార్. అదే సార్, ఇది అయిపోయింది సార్. దాంట్లోనే బిజీ ఉన్నారు ఇందాక నుంచి. ఏం లేదు సార్, అది హెడ్ సెట్ కొంచెం ప్రాబ్లమ్ ఇస్తుంది, అందుకే డైరెక్ట్ గా మాట్లాడుతున్నా ఇప్పుడు. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. ఎనీ డౌట్ సార్? ఇది డైలీ మాయిశ్చర్ మనకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా సార్? అంటే ఎండాకాలం వాడచ్చు, నో ప్రాబ్లం, వాడచ్చు సార్. ఓకే ఓకే. అది చాలా బాగుంది మనకు. వాడేమో ఇంకొకటి ఏంటంటే ఫుడ్ క్రీమ్ కూడా వాడిన, మా మిసెస్ కి కొంచెం పగుల్లాగా వస్తే అది వాడిన అనమాట, బాగుంది. ఇంకొకటి వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేసిన, వాళ్ళకు కూడా క్యూర్ అయిందని చెప్పేసి అన్నారు, బాగుంది. ఇది నా ఒపీనియన్స్.
యా సార్ ఓకే థ్యాంక్ యూ సార్. మళ్ళీ మొబైల్ మొబైల్ బై షరీఫ్ సార్ హ్యాండ్ లేపారు. హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మా బేబీకి సోప్ వాడుతున్నాం, నీమ్ సోప్. ఓకే. హలో బేబీకి ఏజ్ ఎంత మేడం? మేడం బేబీకి 1 year ప్లస్ సార్. 1 year 15 months. ఓకే మేడం, నా పర్సనల్ సజెషన్ గో ఫర్ క్రీమీ క్లెన్జింగ్ బార్. క్రీమీ సోప్ వాడాను సార్, 1 month వాడితే ర్యాషెస్ లా చిన్న ర్యాషెస్ వచ్చినాయి సార్. యా మేడం, ర్యాషెస్ కామన్ మేడం, మేబీ ర్యాషెస్ వస్తుంటాయి, నో ప్రాబ్లం. బట్ సోప్ వల్ల అని కాదు, మీకు ర్యాషెస్ వస్తున్నాయంటే కోకో పీచ్ బటర్ వాడండి, చాలా బాగుంటుంది పిల్లలకైనా కానీ. లేదంటే హ్యాండ్ అండ్ బాడీ లోషన్ వాడండి, ర్యాషెస్ తగ్గుతాయి. ఓకే సార్, అవి వాడుతూ ఈ క్రీమీ సోప్ వాడమంటారా సార్? యా మేడం, క్రీమీ సోప్ వాడండి మేడం. నేను నా కూతురికి అదే వాడాను మేడం. ఓకే సార్. ఇప్పుడు కూడా స్టిల్ అదే. ఓకే సార్. ఓకే ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. యా మేడం, థ్యాంక్ యూ. అది యాక్చువల్ గా నీమ్ సోప్ అనేది బాతింగ్ బార్ మేడం. అది మనం ఫేస్ మీద యూజ్ చేస్తే కొంతమందికి ఓకే పడుతుంది, కొంతమందికి పడదు. అటువంటప్పుడు మాక్సిమం దాన్ని మనం బాతింగ్ కి పెట్టుకొని, చిన్న పిల్లలు అంటే 99% మనము క్రీమీ క్లీన్జింగ్ బార్ పోతేనే మీకు రిజల్ట్ ఉంటుంది. అది మీకు ఫస్ట్ టైం కొత్తగా అలా అనిపించింది అనుకుంటా, బట్ సార్ చెప్పినట్టు అది వాడండి. బట్ క్రీమీ క్లీన్జింగ్ బారే కంటిన్యూ చేయండి, చాలా బాగుంటుంది. క్రీమీ సోప్ 3 months వాడాను సార్. ఇది 2 నుంచి నీమ్ సోప్ వాడుతున్నాను, అదే ఒకసారి సజెషన్ తీసుకుందామని కాల్. నో ప్రాబ్లం మేడం. నార్మల్ జెంట్స్ కి అడల్ట్స్ కి సంబంధించిన స్కిన్ కి అది డిజైన్ చేసింది. చిన్న పిల్లల యొక్క స్కిన్ మనకంటే చాలా సెన్సిటివిటీ ఉంటది, దాంట్లో మాయిశ్చరైజింగ్ ఎక్కువగా ఉండాలా. దాట్స్ వై గో ఫర్ మన క్రీమీ క్లెన్జింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఎనీవన్? ఎనీ డౌట్స్? గీతా మేడం ఒకసారి అన్లాక్ చేయండి. గీతా మేడం. అందరూ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. యా గుడ్ ఈవినింగ్ మేడం. ఇంతియాజ్ గుడ్ ఈవినింగ్ అండి. డౌట్స్ ఏం లేవు, అందుకని ఏం చాట్ చేయలేదు, ఏం లేదు, వింటున్నాను, సబ్జెక్ట్ తెలుసుకుంటున్నాను. ఫెయిర్నెస్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను ప్రెసెంట్. ఇంకా ఈ ఫుడ్ క్రీమ్ అనేది మా అత్తయ్యకి తీసుకోవాలి, ఇంకా నెక్స్ట్ తీసుకునే దాంట్లో తీసుకుంటాను. మీరు అండర్ ఐ కంటిన్యూ చేస్తారా మేడం? మళ్ళీ ఏమైనా స్టాప్ చేశారా? ఏం లేదు, కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ అండి. ఓకే, ఎలా ఉంది మేడం ప్రెసెంట్? ఓకే, ఇంకా అంటే ఇంకొక 20 days వరకు యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే కొంచెం అది ట్యాన్ అనేది కొద్దిగా రిమూవ్ అవుతుంది, ఎక్కువ కాదు, ఒక 20% నాకు డిఫరెన్స్ అనిపించింది. అంటే మీరు ఇంటర్నల్ గా కూడా టాబ్లెట్స్ ఇచ్చారు కదా, అలవీరా ఇవి, అవి కూడా అంటే ఒక 1 week అవుతుంది కదా యూజ్ చేయబట్టి. ఓకే, యూజ్ చేస్తున్నాను, అన్ని యూజ్ చేస్తున్నాను. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఓకే. అండ్ సార్ ఇది పవన్ గారికి ఇవ్వండి. అల్లి పవన్. హలో. చెప్పండి సార్, చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ అది ఏమంటారు సార్, అది చెప్పండి సార్, పర్లేదు చెప్పండి సార్. లంచ్ చేసిన తర్వాత సార్ మీ వాయిస్ కొంచెం కట్ అవుతుంది, అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మాట్లాడండి. యా సార్, చెప్పండి సార్. సార్ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒక్కసారి చూడండి, వాయిస్ క్లియర్ గా రావట్లేదు. ఓకే సార్, ఇప్పుడు వినబడుతుందా సార్? యా సార్, ఇప్పుడు వినిపిస్తుంది, ఇప్పుడు మాట్లాడండి. ఫ్లాక్స్ ఆయిల్ లంచ్ చేసిన తర్వాత వేసుకోవచ్చా సార్? బ్రేక్ఫాస్ట్ చేసి తిన్నాక కూడా వేసుకోవచ్చా సార్ ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్? సార్ మాక్సిమం డైలీ 2 capsules వాడచ్చు ఆఫ్టర్ మీల్స్. ఓకే, పొద్దునైనా సాయంత్రం అయినా, లేదంటే డైలీ 1 లేదంటే 2 capsules వాడచ్చు. ఓకే సార్, నైట్ డిన్నర్ చేసినాక కూడా వేసుకోవచ్చా సార్ క్యాప్సూల్? సార్ మీరు ఎక్కువగా ఆయిలీ ఫుడ్, ఏదైనా నాన్ వెజ్ బాగా హెవీగా తిన్నామన్నప్పుడు ప్రతిసారి మీరు వాడండి, నో ప్రాబ్లం.
ఓకే సార్. ఏదైనా తిన్న తర్వాత ఒక 15 నిమిషాలు ఆగి వేసుకోండి. తిన్న ఎమ్మటనే వేసుకోకండి, ఒక 15 నిమిషాలు ఆగి వేసుకోండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. కిరణ్ గారికి ఇవ్వండి. కిరణ్ గారు లేదా సామ్సంగ్ గెలాక్సీ M10. కిరణ్ ఎవరు లేరు, ఉన్నారు చూడండి. శ్యామల కిరణ్ ఐ థింక్. సార్ వెంకటేష్ సూరారం గారికి ఇవ్వండి. గెలాక్సీ ఇచ్చాను, సామ్సంగ్ గెలాక్సీ. హలో మేడం, మాట్లాడండి మేడం, ఏదైనా డౌట్ ఉందా? హలో మేడం, వినిపిస్తుందా వాయిస్? ఐ థింక్ మేడం వినట్లేదేమో. ఓకే, వెంకటేష్ సూరారం ఇవ్వండి. హలో హలో సార్, మాట్లాడండి సార్. వెంకటేష్ గారు సార్ చెప్పండి సార్. బాగున్నారా సార్ మీరు? సూపర్ సార్. ఎక్కడున్నారు సార్? విన్నారా? సబ్జెక్ట్ విన్నారా? లేట్ గా జాయిన్ అయినట్టున్నారు. లేట్ గా అయింది సార్. యా ఓకే. ఏంటి ఈరోజు ఇంట్లోనేనా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారా? ఎక్కడికి సార్ వెళ్ళేది? యా ఓకే. ఇంతకీ ఇప్పుడు సార్ డైలీ ప్రొడక్ట్ గురించి మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు. మీరు ఒకటి జాయిన్ అయ్యారు, ఒకటి జాయిన్ కాలేదు. అండ్ మీరు 100% ఉండేటట్టు చూడండి, మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఓకే సార్. ఓకే, వెళ్ళారా? బ్యాంక్ వెళ్ళారా? అయిపోయిందా వర్క్? పోయొచ్చా సార్? పోయొచ్చు. యా ఓకే, పోనీలండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రియాజ్ సార్ ఉన్నారు, మనకు ఆన్లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి ఏదైనా అడిగేది ఉంటే. డౌట్స్ ఏం లేదు సార్. నో డౌట్స్. మీరు ఎవరికైనా ఏదైనా ప్రొడక్ట్ ఇచ్చారా? ఇప్పుడు చెప్పినవి ఏమేమి చెప్పారు అంటే, ఫుడ్ క్రీమ్ ఇచ్చారు, ఫుడ్ క్రీమ్ గురించి చెప్పారు, ఫెయిర్నెస్ క్రీము, నైట్ క్రీము, అండ్ అలాగే మనకు సన్ డిఫెన్స్ క్రీము, డైలీ మాయిశ్చరైజర్. వీటిలో మీరు వాడినవి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎవరికైనా సజెస్ట్ చేసిన ఏమైనా ఉంటే, ఏమైనా రిజల్ట్ ఉంటే చెప్పండి, పర్లేదు. అవి దాని గురించి అంటే మా ఆవిడనే వాడుతుంది సార్. ఇది ఏది మన నైట్ క్రీమ్. మేడం ఉన్నారా? మేడం లేరు, పైకి వెళ్ళినట్టున్నారు. సరే చెప్పండి. పర్లేదు, అది డైలీ రెగ్యులర్ గా పెట్టుకుంటుంది, కొద్దిగా మంచిగానే ఉంది అని చెప్పేసి అంటుంది. అందరికి హలో సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్.